రైట్. సో రాధాకృష్ణ గారు, అన్ని పార్టీల వర్షన్స్ విన్నారు. ఎవరి నమ్మకంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు, సో ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు, ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి సో దానికి తగ్గట్టు అంటే మొన్ననే ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి వాటి రిజల్ట్ ప్రకారము ఇంకా ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది వాళ్ళకు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి సో మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు ప్రధాన పార్టీల పరిస్థితి ఎలా ఉంది? లోక్సభలో ఎవరు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు యాక్చువల్గా మనం కంపేర్ చేయలేము. ఇది 29 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ జరగబోయేది. ఇది మన ఒక్క తెలంగాణలో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ మీద దేశ భవిష్యత్తు కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇది కానీ జరగదు. 1-2 సార్లు జరిగింది. లాస్ట్ టైము మన రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఎంపీ సీట్లను బట్టి అక్కడ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ అయ్యే పొజిషన్ వచ్చి కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీ చాలా పవర్ఫుల్గా ఉండుండొచ్చు, దక్షిణాదిన అంత గట్టిగా లేకపోవచ్చు. ఓకే, కానీ ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి సింగిల్ ఎజెండాగానే పోయే అవకాశాలు ఎక్కువ చూస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర సమస్యలు కానీ, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దానికి ఇంకా చేయలేదు, ఇలాంటి విషయాల మీద దృష్టి పెడతారని నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా ప్రజలు ఆ జోష్లోనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, ఈ నెల రోజుల్లోనే వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చారు, ఇంత ఆలోచించే స్థితిలో లేరు. ఈ లోపల మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఓటింగ్ శాతం చూసినట్టయితే లాస్ట్ టైము ఆయన చెప్పినట్టు మా మిత్రపక్షం ఎంఐఎం అనో మాట మాట్లాడారు. ఇప్పుడు ఎంఐఎం ఎవరికి మిత్రపక్షం? కాంగ్రెస్కి. సో కొంత ముస్లిం ఓటు పర్సంటేజ్ ఎటు షిఫ్ట్ అవుతుంది? కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళ ఓటు శాతం తగ్గింది, బీఆర్ఎస్ ఓటు శాతం తగ్గింది మొన్న. ఇప్పుడు ఈ ముస్లిం శాతం కొంత అనుకుందాం, వాళ్ళు మిత్రపక్షం అని వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు కదా. చెప్పినప్పుడు కొంత పర్సంటేజ్ కాంగ్రెస్కి కూడా యాడ్ అయ్యి ఆ బెనిఫిట్ కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు తెలంగాణలో కనపడచ్చు కొంత. ప్లస్ తెలంగాణలో సంబంధించింది స్ట్రాంగ్ లీడర్గా ఉన్న నాయకుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్న 3 పార్టీల్లో కూడా స్ట్రాంగ్ లీడర్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనబడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్లో నాయకులు అనారోగ్యంగా ఉన్నాడు ఆయన. బీజేపీకి సంబంధించి అన్సర్టనిటీ ఉంది, నాయకత్వం ఎవరు ఉన్నది. ఇంకా అటు ఇటు సంజయ్ గారిని తీసేసినందువల్ల ఎలా అయింది, కిషన్ రెడ్డి గారు, ఇంకా ఆ డిస్ప్యూట్ నడుస్తూనే ఉంది, ఆ డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి కరెక్ట్గా నేను అని చెప్పి కళ్ళాలు పట్టుకుని నడిపించే నాయకుడు ఎవరు ఉన్నది వాళ్ళలో కన్ఫ్యూజన్ ఉంది. కాంగ్రెస్ విషయంలో ఆ కన్ఫ్యూజన్ లేదు. స్ట్రాంగ్ లీడర్గా రేవంత్ రెడ్డి గారు ప్రొజెక్ట్ అయ్యి ఉన్నారు. సరే పార్లమెంట్ ఎలక్షన్స్కి కూడా ఆయన లీడ్ చేస్తారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ కాంగ్రెస్కి. నెక్స్ట్ ఎంఐఎంకి సంబంధించిన కొంత ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అది కాంగ్రెస్ ప్లస్ పాయింట్. బీఆర్ఎస్కి సంబంధించి 9 సీట్లు లాస్ట్ టైం గెలుచుకున్నారు. అప్పుడు కేసీఆర్ గారు హవా నడిచింది. ఆయన కూడా చాలా తెలివిగా పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు వెనక్కిన పెడితే ఆ మోడీ గారు వేవులో ఇదవుతుందని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందుగా వెళ్ళి ఒక రాజకీయ వ్యూహంతో ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చారు. సో ఆయన ఏదైతే రాజకీయ వ్యూహం పాటించారో అది పార్లమెంట్ ఎలక్షన్స్లో నిజమే అని ప్రూవ్ అయింది. అసెంబ్లీలో ఓడిపోయిన నాయకులు కూడా పార్లమెంట్లో గెలుచుకొని వచ్చారు అప్పుడు. కాబట్టి ఆ వ్యూహం కరెక్ట్గానే ఆ వ్యూహం పన్ని, రాజకీయాలంటేనే వ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు. సో దానివల్ల మళ్ళీ రెండోసారి అధికారంలోకి ఆయన చాలా బలంగా రాగలిగారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి అసెంబ్లీలో చూపించినంత ఇది చూపించలేకపోయింది లాస్ట్ టైం అన్నది మనం స్పష్టంగా చూసాం. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ ఎందుకు అంత స్ట్రాంగ్గా లేదు అంటే దక్షిణాదిలో మొదటి నుంచి ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా నడుస్తూ వచ్చింది. తమిళనాడు అసలు టోటల్గా అసలు కాంగ్రెస్ లేదా ఒక రకంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కన్నా ఈరోజు తమిళనాడులో కొంచెం బీజేపీ స్ట్రాంగ్గా కనపడుతుంది. ఎందుకంటే నాయకుడు అన్నామలై ఒక నాయకుడు గట్టిగా తిరుగుతూ ఏదో కనపడుతున్నారు అక్కడ. కర్ణాటకలో ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం జాతీయ పార్టీలకు ఎంట్రీ లేదు. అక్కడ కొంతకాలం కాంగ్రెస్ ఉండేది, కానీ తర్వాత రామకృష్ణ హెగ్డే వీళ్ళందరూ జనతాదళ రూపంలో వచ్చారు, అది నడిచింది. మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ మధ్య అటు ఇటు ఊగుతూ వస్తుంది. సో ప్రాంతీయ పార్టీలు బయటికి వెళ్ళిపోయాకే జాతీయ పార్టీలు స్ట్రాంగ్గా అవుతున్నాయి దక్షిణాదిలో. మన తెలంగాణలో చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలు అంటే టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, అక్కడ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్, ఆంధ్రాలో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్న ప్రాంతీయ పార్టీలు. ఈ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నంతకాలం జాతీయ పార్టీలకి మనుగడ అంత ఈజీ కాదు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు బలహీనపడతాయో అక్కడ జాతీయ పార్టీలు వచ్చి వాళ్ళ యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకోగలవు. అది కాంగ్రెస్ అవ్వచ్చు, భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు. నెమ్మదిగా ఏమైపోతుందంటే ఆ స్టేట్లలో వీళ్ళిద్దరి మధ్య పోటీ నిలబడిపోతుంది. ఆ ప్రాంతీయ పార్టీ నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి చాలా చోట్ల చూసుకున్నట్టయితే. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది,
కాంగ్రెస్ యొక్క పర్ఫార్మెన్స్ ప్రజలు గమనిస్తారు. వాళ్ళు కూడా చాలా చాలా ప్రామిసులు చేసి దాన్ని నిలబెట్టుకోలేని సిచ్యువేషన్లో కూడా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ప్రామిసులు కర్ణాటకలో ఫెయిల్ అయ్యామన్న న్యూస్లు వస్తుంటాయి. ఇక్కడ ఎలా చేయాలి అన్న దాని మీద ఒక అవగాహన పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజలు ఇవన్నీ గమనించుకున్న దాని మీద. కానీ ఈ 2 నెలల్లోనే అంత గమనిస్తారని నేనేమనుకోను. 2 మంత్స్లో ఎవరికి కూడా మొన్నే కదా వచ్చారు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదే నిన్న మొన్న వచ్చారు, ఏముందులే చూద్దాం కొన్నాళ్ళు అన్న ఫీలింగ్ ఉంటుంది. కాంగ్రెస్కి అంత మరీ డౌన్ అయిపోయేదే ఉండదు. వాళ్ళు లాస్ట్ టైం 3 గెలుచుకున్నారు వాళ్ళు. ఆ 3 ఖచ్చితంగా పెరుగుతుంది. బీజేపీ కూడా ఒకే ఒక ఏజెండా. ఇప్పుడు నిన్న నైట్ మా ఇంట్లో జరిగిన సంఘటన చెప్తాం. మా ఇంటికి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం పరిచయం ఉన్న వాళ్ళు చూడటానికి వచ్చారు. ఆ మాటలు ఈ మాటల్లో మొన్న కాంగ్రెస్కి వేసామండి మేము అన్నారు. ఓకే, నేనేం మాట్లాడలే, వింటున్నా. నెక్స్ట్ మోడీ గారేనండి, ఢిల్లీ ఎలక్షన్ అంటే మోడీ గారే. ఇది మేము అడిగింది కాదు, వాళ్ళ ఎక్స్ప్రెషన్, అది వాళ్ళ జంట చెప్పింది. ఇక్కడ కాంగ్రెస్కి వేసారు వాళ్ళు. కానీ ఢిల్లీ అనేటప్పటికీ వాళ్ళు కనపడుతోంది మోడీ గారు ఉండాలి, దేశం సురక్షిత, ఒక భావన, అంతర్జాతీయంగా ఒక భావంతో. ఓహో, ప్రజల పల్స్ ఇలా ఉందా, మాట్లాడుతుంటే వాళ్ళ పల్స్ ఇదని మనమేమి అడిగి చెప్పించింది కాదు, ఇంటర్వ్యూ మైక్ పెట్టి ఇంటర్వ్యూ చేసింది కాదు, మాటల్లో ఎక్స్ప్రెస్ అయిన భావాలు ఇలాంటివి. సో ఇలా మొన్న ఇంకోటి కూడా అన్నారు వాళ్ళు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు కాబట్టి చాలామంది బయటకు వచ్చి ఓటేయలేదండి. రేపు పార్లమెంట్ అనేటప్పటికీ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది, అందరూ బయటకు వచ్చి ఓటేస్తారు. సో ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు. మోడీ గారికి ఓటేయాలి, ఢిల్లీలో ఆయన ఉండాలన్న దాని మీద కొంచెం రిజిడ్గా ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ చదువుకున్న వాళ్ళు స్టేట్ పరంగా ఒక రకంగా ఆలోచిస్తున్నారు, సెంట్రల్ పరంగా ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు అన్నది కొంతమందితో మాట్లాడితే అర్థమవుతుంది. ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి ఉన్న అడ్వాంటేజ్లు. వాళ్ళకున్న ఏకైక బలం మోడీ గారు చరిష్మా, ప్లస్ అంతర్జాతీయంగా ఆయనకు వస్తున్న పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పవర్లో ఉంది, ప్లస్ ఎంఐఎం ఓట్లు యాడ్ అవుతాయి, ప్లస్ కొత్తగా వచ్చారు కాబట్టి ఇంకా అది తగ్గదు, ఆ వేడి ఉంటుంది. సో క్యాడర్ అంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పవర్లోకి వచ్చిన ఉత్సాహం క్యాడర్కు ఉంటుంది, నాయకులకు ఉంటుంది, గట్టిగా పనిచేస్తారు. అటు వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏ రకంగా పైకొచ్చి మళ్ళీ తన స్థానాలను నిలబెట్టుకొని తన్ని తాను ప్రూవ్ చేసుకుంటూ నిలబెడుతోందన్నది మనం వేచి చూడాలి. వాళ్ళు ఏ రకంగా మళ్ళీ ఫైటింగ్ మళ్ళీ రాగలరు, వాళ్ళు ఎలా నిలదొక్కుకోగలరు, వాళ్ళ నాయకులు ఇప్పుడు ఆయన చాలా పాయింట్స్ చెప్పారు, అద్భుతమైన పాయింట్స్ చెప్పారు. వీళ్ళ యొక్క మైనస్లు అన్నీ చెప్పుకుంటూ అది ఇచ్చారు ఇది ఇచ్చారు పాయింట్స్ చెప్పారు. దీన్ని ప్రజలు ఒక మాయలో ఉన్నప్పుడు, ఒక హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళ మనసుల్లోకి పోవు, కొంత టైం పడుతుంది. కొంత టైం పట్టిన తర్వాత కానీ అవన్నీ మైనస్లు ఉండొచ్చు ఆయన చెప్పినవన్నీ. నేను కూడా తెలుసు అవన్నీ మైనస్లు చేయలేకపోయాం మనం, ఆ డేట్ని ఇచ్చేస్తాం ఈ డేట్ని అది చేస్తాం అని చెప్పాము. కానీ అవన్నీ నాకు తెలిసి గమనించుకుంటున్నారు అనుకున్నాను, టైం పడుతుంది. అది ఈ 2 మంత్స్ గ్యాప్లోనే వీళ్ళని ఏం చేయాలి, మొన్నే కదా వచ్చారో చేస్తారులే అన్న ఫీలింగ్లో ఉంటారు. అటు అవన్నీ ఉండొచ్చు. దీన్ని ఎంత గట్టిగా ప్రజల్లోకి వాళ్ళు తీసుకెళ్ళి చూసారో మీరు, కాంగ్రెస్ ఓటేశారు ఏం కాలేదు, అదే మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవన్నీ అయ్యాయి, మీరు పొరపాటు చేశారు చూడండి అన్న భావాన్ని ప్రజల్లోకి ఎంత గట్టిగా తీసుకెళ్ళగలరు, అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇచ్చే నాయకుడు వాళ్ళకి ఎక్కడున్నారు, మోటివేషన్ చేసే నాయకత్వం ఉందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే, ప్రజల్ని చైతన్యపరిచి ఈ మైనస్లు చూపించుకుంటే, వీళ్ళు చేసిన ప్లస్లు వీళ్ళు చూపించుకుంటూ, దేశపరంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేదంటే వాళ్ళకు 19 రాష్ట్రాలు 20 రాష్ట్రాల్లో వాళ్ళ రూలింగ్లో ఉన్నారు, ఆ పవర్ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇక్కడ ఎవరికి కూడా బంపర్గా వన్ సైడ్ రావు. ఉన్న 16లో 17లో ఒక లాస్ట్ టైం వచ్చి 9, 12 అలా ఏ రావనుకుంటున్నా. ఆయన 14 అనొచ్చు, ఈయన 12 అవ్వచ్చు, ఏదో బై 3 లాగా ఏమన్నా అవుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అందరికీ మంచి పార్లమెంట్ సీట్లే వస్తాయనిపిస్తుంది. కానీ ఒకేసారిగా ఒకళ్ళకి వన్ సైడ్గా అయితే తెలంగాణలో వన్ సైడ్గా ఎంపీ సీట్లు వెళ్తాయి అనుకోవట్లేదు. కాంగ్రెస్కి వస్తాయి. కొంచెం ఏమైనా దెబ్బతింటే కొంచెం బీఆర్ఎస్ఏ కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. వాళ్ళ 9 సీట్లు వీళ్ళు కొన్ని పంచుకుంటారు. 9 వాళ్ళకి ఏం పోవు, అంత మరీ ఇదిగా ఏం లేదు. కేసీఆర్ గారు అంటే గౌరవం ఇంకా చాలామందికి ఉంది. కేటీఆర్ గారు మంచి నాయకత్వం, చదువుకున్న నాయకుడు, ఆయన అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి కానీ అవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. కాబట్టి వాళ్ళు ఏమీ ఇదైపోలేదు. వాళ్ళు కొన్ని ఎంపీ సీట్లు గెలుస్తారు, కానీ కొన్ని సీట్లు అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. రవికుమార్ గారు, సరే అంటే లోక్సభ ఎలక్షన్స్ కూడా మార్చిలోనే వచ్చే అవకాశం ఉంది అనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే చెప్పారు అనేది వాళ్ళు కొన్ని పత్రికల్లో కూడా వచ్చిన పరిస్థితుల్లో, సరే మార్చిలో వస్తాయా ఏప్రిల్లో వస్తాయా ఏంటి అనేది, బట్ ఎప్పుడు వచ్చినా కూడా అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 ఎంపీల్లో 3 ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. 3 ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే 3 కూడా ఓడిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పార్లమెంట్కి సిద్ధమవుతున్నారు.
బట్ ఈ 2-3 నెలల్లో వచ్చే చేంజెస్ ఏంటి, వాళ్ళు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంతవరకు నెగ్గుకు రాగలరు అండ్ బీజేపీ దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలరు?